నిజంగా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక చక్కటి తెలివిగా, ఒక మంచి వ్యూహకర్తగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదన చేశాడు. ఇది సక్సెస్ అయితే ప్రపంచ చరిత్ర మారబోతోంది. ఇవాళ ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా రక్షణ రంగానికి ఖర్చు బోలెడంత అవుతుంటుంది. లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. పోనీ ఆ రక్షణ రంగానికి కొన్న ఆయుధాలని మనం వాడతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే అనుకుందాం. కోట్లకి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ నౌకలు కొంటాం, యుద్ధ విమానాలు కొంటాం, ఆయుధాలు కొంటాం. అవి వాడతామా? యుద్ధం వస్తే కదా వాడేది. మనకి ఎప్పుడో యుద్ధాలు వచ్చేసినాయి. యుద్ధాలు చిన్నపాటి ఘర్షణలు వేరు, పెద్ద యుద్ధాలు ఏమీ లేదు కదా. కాబట్టి ఏమైపోతున్నాయి, ఆ ఆయుధాలు కొంటున్నాం, కొంతకాలానికి దానికి టైం అయిపోతుంది. ఈ డబ్బు అంతా వృధా పోతుంది. అదే ఈ డబ్బులు కనుక ఒక ఎడ్యుకేషన్కో ఇంకో దానికి ఖర్చు పెడితే అద్భుతం. కానీ ఇలా ఖర్చు పెడితే రేపు పొద్దున అవతలోడు వచ్చినప్పుడు మన దగ్గర ఆయుధం లేకపోతే కష్టం. కాబట్టి ఖచ్చితంగా లక్షల కోట్లు తగలేస్తున్నాం. అదే యుద్ధమే మన పక్కన ఉన్న సరిహద్దులతో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికా ఆయుధాలు ఎందుకు కొంటుంది, తయారు చేస్తుంది. రష్యా ఎందుకు ఆయుధాలు కొంటుంది, తయారు చేస్తుంది. చైనా ఎందుకు ఆయుధాలు కొంటుంది, తయారు చేస్తుంది. అంటే వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి థ్రెట్ అట్మాస్ఫియర్, అమెరికాను చూసి ఇద్దరు భయపడతారు, ఇద్దరిని చూసి అమెరికా భయపడతా ఉంటుంది. కాబట్టి ఎవరికాళ్ళు ఆయుధాలు కొనేస్తున్నారు, తయారు చేయించేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు పోస్తున్నారు. చివరికి ఇట్లాంటి ఆయుధ కంపెనీలు, ఈ డబ్బులతో బతికేస్తున్న ఆయుధ కంపెనీలు కావాలని విదేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, ఇట్లాంటి దానికి అంటే వీళ్ళంతటి వీళ్ళే ప్రయోగాత్మక రెచ్చగొట్టి కథలు నడుపుతున్నటువంటి పరిస్థితి. చివరికి వీళ్ళ చేతుల్లో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి. అట్లా అసలు బైడెన్ రావడానికి కారణమైందే ఆయుధ వ్యాపారులు, ఆయుధ ల్యాబీ చేతులు. ఇప్పుడు ట్రంప్ ఒక కీలకమైన ప్రతిపాదన చేశాడు. అమెరికా, రష్యా, చైనాల మధ్యన ఒక ఒప్పందం చేసుకునేటట్టు. అది ముగ్గురు మధ్యన శాంతి ఒప్పందం. ఎవరు యుద్ధం ముందు చేయకూడదు, అనివార్య పరిస్థితులు వస్తే చర్చించుకోవాలి. ఇదే జరిగితే ముగ్గురు కూడా సరే, సైన్యం ఉన్న సైన్యానికి జీతాలు ఇవ్వాలి, ఉన్న ఆయుధాలు మెయింటైన్ చేసుకోవాలి. కొత్తగా ఆయుధాల కొనుగోళ్ళు అనేటటువంటి తగ్గించుకోవాలి. కొత్తగా ఆయుధాల తయారీ తగ్గించుకోవాలి. అంటే ఓ 10 లక్షల కోట్లు అయ్యే చోట ఓ 1-2 లక్షల కోట్ల అవసరమైంది వరకే పెట్టుకోవాలి. మిగతా డబ్బు మిగతా పర్పస్కి పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ఒప్పందానికి రెడీ అవ్వడం అంటే ముగ్గురం కొట్టుకోము అని కనుక ఒక ఒప్పందం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డబ్బంతా వేరే వాటికి మళ్ళించవచ్చు కదా. ఈ దిశగా ప్రతిపాదన చేస్తూ వచ్చాడు ఇప్పుడు ట్రంప్. అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటిది. 50% ఖర్చుల్ని తగ్గించాలి అన్నటువంటిది ఆయుధాలకి. ఇది కనుక జరిగితే ప్రపంచ గతి మారిపోతుంది.